అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి డిఆర్డిఓలో నోటిఫికేషన్ అనేది వచ్చింది. అంటే ఇక్కడ టెక్నీషియన్స్, గ్రాడ్యుయేట్ ట్రైనీస్, అప్రెంటిస్షిప్ పోస్టులు అనేది భర్తీ చేశారు. మంచి శాలరీ అనేది ఇస్తున్నారు, మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. డిఆర్డిఓలో చాలా మంచి బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఏమి ఇచ్చారు మనకి. సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ అండ్ సైన్సెస్ అంటే డిఆర్డిఓ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ అనేది ఇచ్చారు కదా. ఇక్కడ నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లోనే ఒకసారి ఫాలో అవ్వండి. ఎందుకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుందనే చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి స్టేటస్లో షేర్ చేయండి. అలాగే ఇక్కడ కొన్ని సమ్ ప్రోడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను. పర్చేస్ చేయాలంటే చేసుకోండి. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రాలో ఫ్రీ షిప్పింగ్, క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉంది. ఒకసారి చూడండి ప్రోడక్ట్స్ని. ఇప్పుడు ఇక్కడ చూసేయండి, మనకి ఇది డిఆర్డిఓ నుంచి వచ్చింది కదా ఈ నోటిఫికేషను. అయితే ఇందులో ఫస్ట్ చూసుకునేసరికి వీళ్ళు 1 year పాటు మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. సో ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మీకు జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అయితే ఫస్ట్ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు. అప్రెంటిస్షిప్ కేటగిరీ ఇచ్చారు కదా. అప్రెంటిస్షిప్ కేటగిరీ, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వేకెన్సీస్, స్టైఫండ్. సో మనకి అప్రెంటిస్షిప్ టైంలో స్టైఫండ్ ఇస్తారు, శాలరీ అనేది కాదు. ఎందుకంటే వాళ్ళు మనకి ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు కదా. సో ట్రైనింగ్కి ఏంటంటే మనకి శాలరీస్ అనేది ఎక్కడా ఉండవు. సో కొంతమంది డబ్బులు కట్టి ట్రైనింగ్ అనేది తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక నోటిఫికేషన్ మంచిగా రిలీజ్ చేసి మనకి సమ్ అమౌంట్ స్టైఫండ్లా ఇస్తున్నారు. కాబట్టి ఇది బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి యూజ్ చేసుకోండి. అయితే మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ డిగ్రీ అప్రెంటిస్షిప్ అంటే గ్రాడ్యుయేట్ డిగ్రీస్ ఉంటారు కదా. ఈ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి అప్రెంటిస్షిప్ ఇస్తున్నారు. ఇందులో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ కొన్ని మనకి ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డిఫరెంట్ టైప్స్. అంటే బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్సు, అలాగే కంప్యూటర్ ఇంజనీరింగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అలాగే మీకు ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ, సైన్స్ ఇంజనీరింగు, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్ అనేది ఇచ్చారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు గ్రాడ్యుయేట్ డిగ్రీ మీద అప్రెంటిస్షిప్ అనేది చేయొచ్చు. సో అది అయితే మనకి ఇవి ఏంటంటే కొన్ని 2, 3 అలాగే ఇంకా చాలా ఉన్నాయి వేకెన్సీ. అలాగే మనకి ఇవి డిప్లొమా టెక్నీషియన్స్, డిప్లొమా అప్రెంటిస్షిప్, డిప్లొమా చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ క్యాండిడేట్స్కి ఇవి యూజ్ అవుతాయి. సో వీళ్ళకి ఏంటంటే డిప్లొమా 3 years చేస్తారు కదా, వీళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కమ్యూనికేషన్ కానీ, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కానీ, ఎనీథింగ్ మీది ఎనీ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, డిగ్రీలో అయినా సరే, డిప్లొమాలో అయినా సరే, ఎనీ బ్యాక్గ్రౌండ్ అయినా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే దీనికి కూడా కొన్ని వేకెన్సీస్ అనేది ఉన్నాయి. ఒక 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టెక్నీషియన్స్కి. అదే గ్రాడ్యుయేట్స్కి అయితే 10 వేకెన్సీ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్వి 10 వేకెన్సీ, డిప్లొమా వాళ్ళకి టెక్నీషియన్స్కి 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే మనకి స్టైఫండ్ అంటే ఖర్చులకి ఇస్తారు కదా, అలా స్టైఫండ్. ఈ అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయ్యాక మీకు మంచి శాలరీ, జాబు విత్ మీరు 1 year పాటు చేసిన అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. చాలా బాగా యూజ్ అవుతుంది. అయితే మనకి ఇందులో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 9,000 ఇస్తారు స్టైఫండ్ అప్రెంటిస్షిప్ చేసేటప్పుడు. అలాగే డిప్లొమా వాళ్ళకి 8,000 అనేది ఇస్తారు అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకి. సో ఇది స్టైఫండ్. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్. సో అప్లికేషన్ ప్రొసీజర్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అప్లై చేయండి, మిస్టేక్స్ అనేది చేయకండి. ఎందుకంటే మళ్ళీ అప్లికేషన్ వన్స్ రిజెక్ట్ అయితే మీరు నెక్స్ట్ టైం అప్లై చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది కదా. కాబట్టి ఫస్ట్లోనే మీరు అప్లై చేసేటప్పుడు చాలా మంచిగా కేర్ఫుల్గా అప్లై అనేది చేయండి. అయితే బిఫోర్ అప్లయింగ్ ద క్యాండిడేట్ షుడ్ ఇన్ష్యూర్ ద హీ అండ్ షీ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదర్ నార్మ్స్ అండ్ మెన్షన్డ్ అండ్ ద అడ్వర్టైజ్డ్. సో బిఫోర్ అప్లాయింగ్ ద క్యాండిడేట్స్ కేర్ఫుల్గా అన్నీ చదవండి. అండ్ ఆల్సో మేము అన్నీ కూడా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, స్టైఫండ్, వాట్ ఎవ్రీథింగ్ కూడా మేము మా అఫీషియల్ వెబ్సైట్లో ఉంచాము అండ్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేసాము. సో మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని చూసి చదివి అప్లై చేయండి అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇదొకటి చూసుకోండి.
అండ్ క్యాండిడేట్స్ ఫర్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్షిప్, BE, BTech అండ్ టెక్నాలజీ టెక్నీషియన్స్ అప్రెంటిస్షిప్ డిప్లొమా ఆర్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ ఇన్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ NATS పోర్టల్. సో నాన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ విల్ బీ రిజెక్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రాడ్యుయేషన్ కానీ మీ డిప్లొమా కానీ కంప్లీట్ అయితే మీరు NATS ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది అయిన తర్వాత దీనికి అప్లై చేయాలంట. సో అందరు రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఎవరైతే ఈ జాబ్స్కి ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి అప్లై చేస్తారో వాళ్ళు రిజెక్టెడ్ అంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ NATS వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోండి. మేము గ్రాడ్యుయేషన్ చేసాము, మేము డిప్లొమా చేసాము, మాకు సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా మీరు అక్కడ అప్లై చేస్తే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆఫ్టర్ మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ చేయని వాళ్ళు రిజెక్టెడ్ అనేది చూపిస్తుంది. సో అదొకటి మీరు కేర్ఫుల్గా అనేది చూసుకోండి. అండ్ ఆల్సో ఇంకా ఫర్ డౌన్లోడింగ్ అప్లికేషన్ ఫాము క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ వెబ్సైట్ లింక్ అండ్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫామ్. సో దీనికంటూ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది, అది మీరు వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంట. సో నేను ఇదే వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళస్, ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్స్ అనేది ఇచ్చాను. ఆ ప్లేలిస్ట్లో ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు, సో మీకు అప్లై చేసేటప్పుడు ఎనీథింగ్ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, ఈ జాబ్ గురించి అదర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అప్కమింగ్ జాబ్ అప్డేట్స్ కావాలన్నా సరే వీళ్ళకి మెయిల్ చేయొచ్చంట. వీళ్ళు మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో ఇదొకటి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి, లేదా నేను నోటిఫికేషన్ లింక్ ఇస్తాను కాబట్టి అందులో అయినా సరే ఉంటుంది. సో యాజ్ యూ విష్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ప్రతి జాబ్కి కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అది DRDO డిఫెన్స్ డిపార్ట్మెంట్లో అయితే మరీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది రూల్స్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే వాళ్ళు ఎక్కడైనా ఏ క్షణంలో అయినా సరే ఏ స్టేజ్లో ఉన్నా సరే క్యాన్సిల్ చేసేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందరూ కూడా. అయితే ఇందులో ఏమి ఇచ్చారు, సెలక్షన్స్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ స్క్యూర్డ్ బై ద క్యాండిడేట్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లెవెల్. సో వీళ్ళంతా మీ యొక్క మెరిట్, మీ గ్రాడ్యుయేషన్లో కానీ డిప్లొమా కానీ మీ మెరిట్ వస్తుంది కదా, మీ ఎడ్యుకేషన్లో ఉండే మెరిట్ బేస్ బట్టే ఉంటుందంట. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదండి, ఎగ్జామ్ పెట్టట్లేదు, ఫీజు అనేది తీసుకోవట్లేదు, నార్మల్గానే డైరెక్ట్గానే క్యాండిడేట్స్ని హైర్ చేసుకుంటున్నారు. అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చే మెరిట్ బేస్ బట్టి తీసుకుంటున్నారు. సో ఇవన్నీ చూసుకోండి. మీకు సర్టిఫికేట్స్ కూడా మంచిగా అన్నీ ఉండాలి. 1 year పాటు మనకైతే వీళ్ళైతే ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. కిందని లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.